ఒక పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ అదే డిపార్ట్మెంట్లో ఉండే ఒక ఆఫీసర్ పెద్ద నేరం చేశాడు. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే అన్యాయానికి పాల్పడ్డాయి. తన అధికారాన్ని తెలివితేటలను ఉపయోగించి తప్పించుకోవాలని చూస్తే ఏం జరిగింది? ఆ రోజు 2005 ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం సరిగ్గా 11 గంటలు కావస్తోంది. కేరళలోని కొట్టాయం వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎప్పటిలాగే పనులు సాగుతున్నాయి. అంతలోనే అక్కడున్న ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి ఫోన్ ఎత్తి మాట్లాడాడు. అవతలి వైపు నుంచి ఒక వ్యక్తి భయంతో మాట్లాడుతున్నాడు. సార్, కొట్టాయం చీపుంకల్ వంతెన కింద నీళ్లలో 2 కాళ్ళు కనిపిస్తున్నాయి. చూడటానికి అవి మనిషి కాళ్ళలాగే ఉన్నాయి. ఒకసారి వచ్చి చూడండి సార్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ మాట వినగానే పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే ఒక పోలీసు బృందం వంతెన వైపు వెళ్ళింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేసరికే అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారు. వంతెన పైనుంచి కిందకు చూస్తున్న వారందరికీ నీటిలో 2 కాళ్ళు కనిపిస్తున్నాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అక్కడున్న జనం నుంచి ఒక వ్యక్తిని పిలిచి నీళ్లలోకి దించారు. ఆ వ్యక్తి నెమ్మదిగా నీళ్లలోకి వెళ్ళి ఆ 2 కాళ్ళను పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. ఆ కాళ్లను చూసి జనం నిర్ఘాంతపోయారు. ఆ క్షణం నుంచే పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఈలోపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు. ఒడ్డున పడి ఉన్న ఆ కాళ్లను నిశితంగా పరిశీలిస్తున్న సమయంలో పోలీసులకు అత్యంత కీలకమైన విషయం చెప్పారు. సార్, ఈ కాళ్లను శరీరం నుంచి నరికి ఇంకా 24 గంటలు కూడా కాలేదని చెప్పారు. అంటే ఒక రోజులోపే ఈ ఘోరం జరిగిందని అర్థమైంది. వెంటనే ఆ 2 కాళ్లను పరీక్షల కోసం మెడికల్ కాలేజీకి తరలించారు. ఇప్పుడు పోలీసుల ముందు ఒక పెద్ద సవాలు ఉంది. అసలు ఆ కాళ్ళు ఎవరివి? ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి గత 2 రోజుల్లో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అని రికార్డుల కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ సందేశాన్ని పంపించారు. తమకు దొరికింది కేవలం 2 కాళ్ళు మాత్రమే కాబట్టి ఆ హత్యకు గురైన వ్యక్తి మిగతా శరీర భాగాలు మరేదైనా పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికి ఉండవచ్చని, అలా ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కానీ శరీర భాగాలు కానీ దొరికాయా అని చుట్టుపక్కల స్టేషన్ల వారిని అడగడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 16 మరియు 17 తేదీల్లో పోలీసులు రాత్రింబవళ్లు శ్రమించారు. ఆ కాళ్లకు సంబంధించి ఏదైనా చిన్న ఆధారమైనా దొరుకుతుందా అని వెతికారు. కానీ వారికి ఎలాంటి సమాచారము దొరకలేదు. కేసు ఎటు వెళ్తుందో తెలియక పోలీసులు అయోమయంలో పడ్డారు. ఇదే సమయంలో అంటే ఫిబ్రవరి 18వ తేదీన ఉదయం 10 గంటలు అయింది. పవిత్రన్ అనే ఒక వృద్ధుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఏట్టుమానూరు పోలీస్ స్టేషన్కు వచ్చాడు. తన కొడుకు గత 2 రోజులుగా కనిపించడం లేదని చెప్పాడు. పవిత్రన్ తిరువనంతపురంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను గత 2 రోజులుగా తన కొడుకుకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఫోన్ అస్సలు కలవడం లేదు. దాంతో కంగారు పడిన ఆ తండ్రి తిరువనంతపురంలో ఉంటూనే కొడుకు ఫ్రెండ్స్కు, బంధువులకు ఫోన్లు చేసి అడిగాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. వారెవరూ తన కొడుకు ప్రవీణ్ను చూడలేదని చెప్పారు. ఇక లాభం లేదనుకుని తిరువనంతపురం నుంచి నేరుగా ఏట్టుమానూరు చేరుకున్న పవిత్రన్ కొడుకు కోసం ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. పవిత్రన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏట్టుమానూరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. సరిగ్గా అదే సమయంలో ఇటువైపు వెస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులకు కొట్టాయం మెడికల్ కాలేజీ నుంచి పోస్ట్ మార్టం నివేదిక అందింది. ఆ 2 కాళ్లను పరీక్షించిన ఫోరెన్సిక్ డాక్టర్ ఆ కాళ్ళు వంతెన కింద దొరకడానికి సుమారు 24 గంటల ముందే ఆ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడని చెప్పాడు. చనిపోయిన ఆ యువకుడికి దాదాపు 23 సంవత్సరాల లోపు వయసు ఉంటుందని కూడా అంచనా వేశారు. అంతేకాకుండా పోస్టుమార్టం రిపోర్ట్లో డాక్టర్ మరొక భయంకరమైన విషయాన్ని కూడా స్పష్టంగా రాశారు. ఆ కాళ్లపై 3 తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఆ 3 గాయాలు కూడా ఆ యువకుడు చనిపోక ముందే, అంటే బతికి ఉన్నప్పుడే ఆ కాళ్లపై బలంగా ఏర్పడిన గాయాలని డాక్టర్ రికార్డ్ చేశారు. చనిపోయే ముందు ఆ యువకుడు ఎంత నరకం అనుభవించాడో ఆ గాయాలే చెబుతున్నాయని రిపోర్టు వచ్చింది. ఈ నివేదికను చదివిన పోలీసులకు ఏట్టుమానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడి మిస్సింగ్ కేసు వీరి దృష్టికి వచ్చింది. ఈ 2 సంఘటనలకు ఏదో బలమైన సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటాప్సీ రిపోర్టు అందడమే ఆలస్యం. వెస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఏమాత్రం సమయం వృధా చేయకుండా రంగంలోకి దిగారు.
అప్పుడే ఏటుమానూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న పవిత్రను ఫోన్ ద్వారా సంప్రదించారు. అత్యవసరంగా కొట్టాయం రమ్మని కోరారు. తన కొడుకు ఎక్కడైనా క్షేమంగా దొరికాడేమో అనే చిన్న ఆశతో పవిత్రను వేగంగా వెస్ట్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. తీరా స్టేషన్కు వచ్చిన పవిత్రను చూసిన పోలీసులు ఏమీ మాట్లాడకుండా అతన్ని నేరుగా కొట్టాయం మెడికల్ కాలేజీకి తీసుకువెళ్లారు. పోలీసులు తనను అలా హడావిడిగా మెడికల్ కాలేజీకి, అది కూడా మార్చురీ వైపు తీసుకువెళ్లడం చూసినప్పుడే పవిత్రన్కు కళ్ళ నుంచి నీళ్లు దారలుగా కారాయి. అక్కడకు వెళ్ళిన తర్వాత డాక్టర్ల సమక్షంలో పోలీసులు ఆ వృద్ధుడికి వంతెన కింద దొరికిన ఆ 2 కాళ్లను చూపించారు. ఆ కాళ్లపై దట్టంగా వెంట్రుకలు ఉన్నాయి. గుండెను రాయి చేసుకుని ఆ కాళ్లను నిశితంగా గమనించిన పవిత్రన్ సడన్ గా కుప్పకూలిపోయాడు. బిగ్గరగా ఏడుస్తూ ఇవి తన కొడుకు కాళ్లే అని పోలీసులకు చెప్పాడు. కన్న తండ్రి గుర్తుపట్టడంతో పోలీసులు ప్రవీణ్ గురించి మరిన్ని కీలకమైన విషయాలను అడిగారు. అప్పుడు పవిత్రన్ తన కొడుకు దినచర్య గురించి ఏడుస్తూ చెప్పాడు. సార్, నా కొడుకు ప్రవీణ్ ఏటుమానూరులోని ఒక పరుపుల తయారీ దుకాణంలో పనిచేస్తున్నాడు. గత ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం పని ముగించుకుని బయటకు వెళ్ళినప్పటి నుంచి ప్రవీణ్ గురించి ఎలాంటి సమాచారము లేదని చెప్పాడు. అప్పుడు పోలీసులు టైం లైన్ను గమనించారు. ప్రవీణ్ 15వ తేదీ సాయంత్రం మాయమైతే సరిగ్గా మరుసటి రోజు అంటే 16వ తేదీ ఉదయం 11 గంటలకు 2 కాళ్ళు వంతెన కింద దొరికాయి. పవిత్రన్ చెప్పిన ఆ సమయం, వంతెన కింద కాళ్ళు దొరికిన సమయం ఒకదానికొకటి పక్కాగా సరిపోలుతున్నాయి. దీంతో దారుణ హత్యకు గురైంది మరెవరో కాదు, 23 ఏళ్ల యువకుడు ప్రవీణేనని వెస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులకు నమ్మకం కుదిరింది. ఇక అక్కడి నుంచి వారి దర్యాప్తు వేగం అందుకుంది. పూర్తిగా ప్రవీణ్ జీవితం చుట్టూ, అతని పరిచయాల వైపు విచారణ మళ్ళింది. అసలు ప్రవీణ్ ఎలా చనిపోయాడు? క్రూరంగా ప్రవీణ్ కాళ్ళను మాత్రమే నరికేసి అక్కడ పడేసిన పరిస్థితిని బట్టి చూస్తే అతన్ని ఎవరో పక్కా ప్లాన్తో హత్య చేసినట్లు కనిపిస్తోంది. ఒకవేళ ప్రవీణ్ను హత్య చేసినట్లయితే ఇంతటి ఘోరానికి ఒడిగట్టింది ఎవరు? అసలు ప్రవీణ్ను చంపడానికి కారణమేంటి? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులతో కూడిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. పోలీసులు ప్రవీణ్ గురించి తెలుసుకున్న వివరాలను అనలైజ్ చేశారు. 18వ తేదీ సాయంత్రం స్టేషన్లో కూర్చుని సుదీర్ఘంగా చర్చించారు. ప్రవీణ్ మరణం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడాలంటే అతను చివరగా తిరిగిన ఏటుమానూరుకు వెళ్ళి లోతుగా వెతకాల్సిన అవసరం ఉంది. అందుకోసం వెస్ట్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారులు అనుభవజ్ఞులైన సిబ్బందితో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఉదయాన్నే ఏటుమానూరుకు వెళ్ళి ప్రవీణ్ వ్యక్తిగత వివరాలను తెలుసుకోవాలని అనుకున్నారు. అతను అక్కడ ఎలా ఉండేవాడు, ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అని ఆరా తీయడమే ఇప్పుడు వారి ప్రధాన ఉద్దేశం. ప్రత్యేక పోలీసు బృందం 19వ తేదీన ఉదయం ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఊహించని విధంగా వైకోం పోలీస్ స్టేషన్ నుంచి కొట్టాయం వెస్ట్ పోలీస్ స్టేషన్కు ఒక అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి మాట్లాడిన వైకోం పోలీస్ అధికారులు ఒక భయంకరమైన విషయాన్ని చెప్పారు. తన్నీర్ముక్కం బండు సమీపంలోని నీటిలో ఒక ప్లాస్టిక్ సంచి తేలుతూ కనిపిస్తోందని వేటకు వెళ్లిన స్థానిక మత్స్యకారులు ఈ విషయం చెప్పారని వైకోం పోలీసులు సమాచారం ఇచ్చారు. కొట్టాయం వంతెన కింద కాళ్ళు దొరికిన కేసులో మిగతా శరీర భాగాల కోసం ఎదురు చూస్తున్న పోలీసులకు ఈ ఫోన్ కాల్ ఒక పెద్ద మలుపుగా మారింది. సమాచారం అందిన వెంటనే వైకోం పోలీసులు మత్స్యకారుల సహాయంతో నీటిపై తేలుతున్న ఆ సంచిని నెమ్మదిగా ఒడ్డుకు చేర్చారు. అక్కడే జనాల సమక్షంలో పంచనామా ప్రక్రియను ప్రారంభించారు. చుట్టూ ఉన్న వారంతా చూస్తుండగా పోలీసులు ఆ సంచి ముడిని విప్పారు. ఆ సంచి లోపల ఉన్న భయంకరమైన దృశ్యాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. అందులో ఒక మనిషి యొక్క మొండెం ఉంది. తల, కాళ్ళు, చేతులు మాత్రం అక్కడ కనిపించడం లేదు. అంతకుముందు వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కాళ్ళు దొరికిన విషయం వైకోం పోలీసులకు ముందే తెలుసు. అందువల్ల ఈ డెడ్ బాడీకి సంబంధించి మిగిలిన శరీర భాగాలు కూడా బహుశా ఈ బ్యాక్ వాటర్ లోపలే మరెక్కడైనా ఉండి ఉండొచ్చని భావించారు. అంతకు ముందు వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కాళ్ళు దొరికిన విషయం వైకోం పోలీసులకు ముందే తెలుసు.
అందువల్ల ఈ డెడ్ బాడీకి సంబంధించి మిగిలిన శరీర భాగాలు కూడా బహుశా ఈ బ్యాక్ వాటర్ లోపలే మరెక్కడైనా ఉండి ఉండొచ్చని భావించారు. ఏ మాత్రం సమయం వృధా చేయకుండా నీటిలో వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో చాలా మంది గుమికూడి పోలీసులు వెతుకుతుంటే చూస్తున్నారు. వైకం పోలీసులు రంగంలోకి దిగి పడవలపై వెళ్తూ ఆ నీటిలో చాలా వెతికారు. కొద్దిసేపటికే వారికి నరికేసిన 2 చేతులు కూడా దొరికాయి. ఇప్పుడు దొరికిన ఆ చేతులు మొండెం నిజంగా ఒకే వ్యక్తివా కాదా అనే విషయం ఆ క్షణంలో పోలీసులకు తెలియదు. అయినా సరే పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆధారాలు పాడవక ముందే వాటిని పరీక్షల కోసం కొట్టాయం మెడికల్ కాలేజీకి పంపించారు. ఆ శరీర భాగాలను గుర్తించడం కోసం ఏటుమానూరు పోలీసులు ప్రవీణ్ తండ్రి పవిత్రన్ను వెంటబెట్టుకుని కొట్టాయం మెడికల్ కాలేజీకి వెళ్ళారు. పవిత్రన్ తన గుండెను రాయి చేసుకుని మార్చిరీ లోపలకు వెళ్ళాడు. మొండెం చేతులను తేరిపార చూశాడు. అవి తన కొడుకు ప్రవీణ్ శరీర భాగాలేనని గుర్తుపట్టాడు. ఇప్పుడు ఈ కేసు 3 వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వచ్చింది. మొదట కాళ్ళు దొరికిన వెస్ట్ పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసు మొదలైంది. కానీ రెండోదిగా ఆ యువకుడికి సంబంధించిన మిస్సింగ్ కేసు ఏటుమానూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఇక మూడోదిగా మిగతా శరీర భాగాలు వైకోం పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికాయి. 3 చోట్ల వేర్వేరు కేసులు నమోదు కావడంతో దర్యాప్తుకు ఇబ్బంది అవుతుందని గమనించిన జిల్లా ఎస్పీ వాటిని కలిపి ఒకే కేసుగా మార్చి ఉమ్మడిగా దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏటుమానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసు ఆధారంగానే ముందుకు సాగాలని నిర్ణయించిన ఎస్పీ దర్యాప్తు బాధ్యతను సమర్థుడైన డిఎస్పీకి అప్పగించారు. ఫిబ్రవరి 19వ తేదీన దర్యాప్తు బాధ్యతలను అధికారికంగా స్వీకరించిన డిఎస్పీ మరియు ఆయన ప్రత్యేక బృందం తండ్రి పవిత్రన్ చెప్పిన వివరాల ఆధారంగా హత్యకు గురైంది ప్రవీణేనని ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఇక హంతకులను పట్టుకోవడానికి తీవ్రంగా వెతికారు. మొదట ప్రవీణ్ స్నేహితులను, బంధువులను, అతను రోజు పనిచేసే చోట ఉన్న వాళ్ళను ఒకరి తరువాత ఒకరిని పిలిపించి విచారించారు. డిఎస్పీ బృందం జరిపిన లోతైన విచారణలో వారికి ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. గత ఫిబ్రవరి 15వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో ప్రవీణ్ తను పనిచేసే పరుపుల దుకాణం నుండి బయటకు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో ఏటుమానూరు శ్రీ మహాదేవ ఆలయంలో వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ఉత్సవాలు జరుగుతుండడం వల్ల స్థానిక ప్రజలంతా పనులు త్వరగా ముగించుకుని ఆలయానికి వెళ్ళడం ఆనవాయితీ. ప్రవీణ్ కూడా ఆ రోజు పని నుండి కొంచెం ముందుగా బయలుదేరాడని యజమాని చెప్పాడు. ఆ సంస్థ యజమాని మరియు తోటి సిబ్బంది అంతా ప్రవీణ్ ఏటుమానూరు ఆలయంలో జరుగుతున్న ఆ ఉత్సవాన్ని చూడడానికి, జాతరలో గడపడానికే వెళ్లే అవకాశం ఉందని చెప్పడంతో పోలీసులు తమ దర్యాప్తును ఆ ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై కేంద్రీకరించారు. ఈ దర్యాప్తు అంతా ఫిబ్రవరి 19వ తేదీన వేగంగా జరుగుతోంది. డిఎస్పీ మరియు ఆయన బృందం ఆ ఏటుమానూరు ఆలయ పరిసరాలను, దానికి చాలా సమీపంలోనే ఉన్న బస్టాండ్ను, అక్కడ ఉన్న లోకల్ మార్కెట్ను అంతా గాలించారు. ఎవరైనా ప్రవీణ్ను చూశారా అని ఆరా తీశారు. అలా ప్రతి ఒక్కరిని అడుగుతున్నప్పుడు ప్రవీణ్ బంధువైన దివాకరన్ అనే వ్యక్తి పోలీసుల కంటపడ్డాడు. ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం ప్రవీణ్ను ఏటుమానూరు బస్టాండ్ సమీపంలో చూశానని దివాకరన్ చెప్పాడు. దివాకరన్ కేవలం ప్రవీణ్ను మాత్రమే కాదు, ఆ సమయంలో ప్రవీణ్కు వరుసకు అన్న అయిన బినును కూడా చూశాడు. దివాకరన్ ఆ బినును చూసింది సరిగ్గా ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో. బినును చూసే సమయానికి అతను ఒక బైక్ నడుపుకుంటూ ఆ బస్టాండ్ వైపు వస్తున్నాడు. బిను అలా వచ్చి రోడ్డు పక్కన తన బైకు ఆపిన సమయంలో రోడ్డుకు అవతలి వైపు ఉన్న ఒక దుకాణం ముందు ప్రవీణ్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ప్రవీణ్ చూడగానే బిను రోడ్డు దాటుకుంటూ బైక్తో సహా ప్రవీణ్ నిలబడి ఉన్న వైపుకు వచ్చాడు. అక్కడ వారిద్దరూ కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. ఆ మాటలు ముగిసిన వెంటనే తన అన్నే కదా అన్న నమ్మకంతో ప్రవీణ్ ఏమాత్రం సందేహించకుండా బిను బైకు ఎక్కాడు. ఆ బైకు అప్పుడు కొట్టాయం వైపు వెళ్తుంటే దివాకరన్ చూశాడు. ఆ 15వ తేదీ సాయంత్రం బిను బైకుపై ఏటుమానూరు నుండి కొట్టాయానికి ప్రవీణ్ ప్రయాణించాడనే విషయం దివాకరన్ చెప్పడంతో పోలీసుల అనుమానం బిను వైపు మళ్ళింది. అయితే బినును పట్టుకోవడానికి పోలీసులు పెద్దగా కష్టపడలేదు. ఎందుకంటే అతను ఎక్కడికి పారిపోకుండా సాధారణంగానే తిరుగుతున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. బినును పోలీసులు సాధారణంగా ప్రశ్నించారు.
బిను, నువ్వు ప్రవీణ్ను చివరగా ఎప్పుడు చూశావు అని అడిగారు. దానికి బిను ఏమాత్రం కంగారు పడకుండా ప్రవీణ్ను చూసి 1-2 రోజులు అయిందండి అని సమాధానం ఇచ్చాడు. మరి 15వ తేదీ సాయంత్రం అతన్ని చూసావా అని అడిగిన ప్రశ్నకు లేదు సార్, నేను అసలు చూడనే లేదు అని అబద్ధం చెప్పాడు. కానీ దివాకరన్ ఇచ్చిన బలమైన సాక్ష్యం అప్పటికే పోలీసుల చేతిలో ఉంది. ఆ సాక్ష్యం ప్రకారం బిను స్వయంగా ప్రవీణ్ను ఎక్కించుకుని ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏటుమానూరు బస్టాండ్ నుండి కొట్టాయం వైపు వెళ్ళాడు. ఆ పక్కా సాక్ష్యం తమ చేతిలో పెట్టుకునే పోలీసులు విచారిస్తుంటే 15వ తేదీన ప్రవీణ్ను అస్సలు చూడనే లేదని బిను పోలీసుల ముందే అబద్ధాలు ఆడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు పోలీసులు బినుకు అసలు విషయాలు చెప్పారు. ఏ బిను, నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు. ఏటుమానూరు బస్టాండ్ నుండి నీ బైక్పై ప్రవీణ్ను నువ్వు ఎక్కించుకుని వెళ్లడం చూసిన ప్రత్యక్ష సాక్షులు మా వద్ద ఉన్నారు అని చెప్పగానే అతను వణికిపోయాడు. పోలీసులు అంత పక్కాగా అడిగేసరికి నిజం చెప్పక తప్పలేదు. అప్పుడు బిను ఏమన్నాడంటే, సార్, మలప్పురంలో పనిచేస్తున్న డిఎస్పి షాజీ సారు ప్రవీణ్ను తీసుకురమ్మని నాకు చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం నేను ఏటుమానూరు బస్టాండ్ నుండి ప్రవీణ్ను ఒక చోటుకు నా బైక్ మీద తీసుకువెళ్ళాను అని అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు ఏమీ తెలియదని, ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. బిను తాను చెప్పిన స్టేట్మెంట్ పైనే నిలబడడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతని మాటలను నమ్మలేదు. అప్పుడు బినును వారి స్టైల్లో గట్టిగా గమనించారు. వారి ట్రీట్మెంట్ను తట్టుకోలేక బిను మరికొన్ని భయంకరమైన విషయాలను బయటపెట్టాడు. ఏటుమానూరు బస్టాండ్ సమీపంలో 15వ తేదీ సాయంత్రం పక్కా ప్లాన్ ప్రకారం ప్రవీణ్ను బిను కలిశాడు. ఒక టెక్స్టైల్ షాప్ ముందు నిలబడి ఉన్న ప్రవీణ్ దగ్గరకు వచ్చిన బిను, మనం సినిమాకు వెళ్దామా అని అడిగాడు. బిను తన కజిన్ బ్రదరే కదా అని ప్రవీణ్ అతని బైక్ ఎక్కాడు. వారు కొట్టాయం వైపు బైక్ పై అలా వెళ్తున్నప్పుడు దారిలో ఉన్న ఒక చిన్న టీ కొట్టు ముందు బైక్ ఆపి ఇద్దరు టీ తాగారు. అలా టీ తాగుతున్న సమయంలోనే బిను చాలా ప్లాన్గా ప్రవీణ్తో ఏమన్నాడంటే, రే, ఈరోజు ఎలాగో బయటకు వచ్చాం కదా, పద కొంచెం మద్యం తాగుదాం అన్నాడు. ప్రవీణ్ కూడా తన అన్న మాటను కాదనలేక బిను ఇచ్చిన ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించాడు. ఇక ఇద్దరూ కలిసి కొట్టాయం బస్టాండ్ సమీపంలోనే ఉన్న ఒక బార్కు వెళ్లారు. అక్కడ వారిద్దరూ పక్కపక్కనే కూర్చుని మద్యం తాగారు. రాత్రి 8:30 సమయంలో బినుతో కలిసి ఆ బార్ నుండి ప్రవీణ్ బయటకు వచ్చాడు. ఆ బార్కు ఎదురుగా ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గరకు వెళ్లారు. ఆ బండి దగ్గర వేడివేడిగా టిఫిన్ చేస్తున్న సమయంలో ఆ బండి నడిపే వ్యక్తితో కొత్తగా వచ్చిన సినిమాల గురించి బిను చాలాసేపు మాట్లాడాడు. నిజానికి బినుకు ఆ ఫాస్ట్ ఫుడ్ బండి నడిపే వ్యక్తి చాలా కాలంగా తెలుసు. అందువల్ల ప్రవీణ్ను కూడా ఆ బండి నడిపే వ్యక్తికి పరిచయం చేశాడు. తాము ఇప్పుడు థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తున్నామని చెప్పి ప్రవీణ్ని తీసుకుని సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో బిను అక్కడి నుండి బయలుదేరాడు. సినిమా అయిపోయిన తర్వాత సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రవీణ్తో కలిసి బిను మళ్ళీ ఆ బార్ ముందుకు వచ్చాడు. వారు అక్కడికి వచ్చేసరికి అక్కడ ఒక మారుతి కారు ఆగి ఉంది. బార్ ముందు నుండి బైక్పై ప్రవీణ్ను బిను తీసుకుని వెళ్తున్న సమయంలో అక్కడ ఆగి ఉన్న ఒక కారులోని మనుషులకు బిను చేయి ఊపాడు. అది చూసిన ప్రవీణ్ ఎవరు వాళ్ళు అని బినును అడిగాడు. వారు తన స్నేహితులని చెప్పాడు. వారికి చేయి ఊపి బిను ప్రవీణ్తో కలిసి ముందుకు వెళ్ళగానే వారి వెనకాలే ఆ కారు కూడా వెంబడించడం ప్రారంభించింది. కొంత సమయం వరకు బిను ముందు ఉండగా ఆ కారు వెనుకగా వచ్చింది. కానీ ఒక నిర్దిష్టమైన స్థలానికి రాగానే మారుతి కారు బిను బైకును ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చి ఆగింది. బిను ఆ కారు వెనకాల బైకు నడిపాడు. బైకు ఆపిన బిను తన స్నేహితులను పరిచయం చేస్తానని ప్రవీణ్తో అన్నాడు. అప్పుడు బిను బైకు దిగాడు. ఆ కారులో 3 యువకులు ఉన్నారు. సజీష్, ప్రియన్, సుని అనే 3 ప్రవీణ్కు బిను పరిచయం చేశాడు. పరిచయాలు అయిపోయిన తర్వాత బిను ఏమన్నాడంటే, రే ప్రవీణ్, ఇకపై మనం ఈ కారులోనే వెళ్దాం. నా బైకును ఇక్కడ పార్క్ చేస్తాను, నేను తర్వాత వచ్చి తీసుకుంటా అని అన్నాడు. ఎందుకంటే మద్యం తాగి ఉండడం వల్ల ఇకపై నేను బైకు నడపలేను అని చెప్పడంతో అతని మాటలను ప్రవీణ్ నమ్మాడు. చివరికి ఆ 3తో పాటు ఈ 2 కారులో ఎక్కి ప్రయాణం సాగించారు. ఆ 5 కారులో ఏటుమానూరు వైపుకు వెళ్తున్నప్పుడు కారు నడుపుతున్న వ్యక్తి సడన్ గా ఒక చోట కారు ఆపాడు.
ఆ కారును ఒక వ్యక్తి దగ్గర ఆపాడు. పొడవుగా దృఢంగా ఉన్న ఆ వ్యక్తి ప్రవీణ్కు బాగా తెలుసు. ఆ వ్యక్తి కూడా కారులోకి ఎక్కాడు. అతనెవరంటే షాజీ. పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పట్టున్న షాజీ ఆ కారు ఎక్కాడని బిను చెప్తుంటే పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏయ్, నువ్వు చెప్పేది నిజమేనా అని బినును మళ్ళీ మళ్ళీ ప్రశ్నించారు. డిఎస్పి షాజీ పేరు వినగానే విచారణను అంతటితో ఆపేశారు. ఇప్పుడు పోలీసులు షాజీ నుండి కూడా వివరాలు తెలుసుకోవాలని అనుకున్నారు. షాజీని సంప్రదించడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకు లేట్ అయిందంటే అతని హోదా అలాంటిది. డిఎస్పి అయిన షాజీని విచారించాలంటే సహజంగానే పై అధికారుల అనుమతి కావాలి. ఆ విషయం కొట్టాయంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డిఎస్పికి ఆయన బృందానికి బాగా తెలుసు. వారు వెంటనే ఈ విషయాన్ని ఎస్పీకి తెలియజేశారు. డిఎస్పి షాజీ ఆదేశాల మేరకే కారులోకి ప్రవీణ్ను పిలిచి ఎక్కించుకున్నామనే రీతిలో బిను కథ చెప్పాడు. బిను చెప్పిన కథలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వారు షాజీని విచారించి తీరాలి. కానీ షాజీని విచారించాలంటే ఎస్పీ అనుమతి కావాలి. చివరకు దర్యాప్తు అధికారి అయిన డిఎస్పీకి అనుమతి లభించింది. 21వ తేదీన కొట్టాయం పోలీస్ క్లబ్కు షాజీ వచ్చాడు. షాజీని విచారించినప్పుడు బిను చెప్పిందంతా కల్పితం అన్నాడు. సర్వీస్లో ఉన్న ఒక ఆఫీసర్ ఇలా చేస్తాడా అని విచారణ చేస్తున్న తోటి అధికారిని షాజీ ప్రశ్నించాడు. దర్యాప్తు అధికారి కింద ఉన్న సిబ్బంది అంతా షాజీ కంటే తక్కువ హోదాలో పనిచేసేవారే. వారికి షాజీని విచారించడానికి సంకోచం కలిగింది. సంకోచం ఉండడమే కాకుండా షాజీతో వారందరికీ పరిచయం, సాన్నిహిత్యం కూడా ఉంది. అందువల్ల ఆ విచారణ అంత కఠినంగా సాగలేదు. కానీ షాజీ గురించి బిను స్పష్టమైన వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలం పోలీసుల వద్ద ఉండడం వల్ల షాజీని వారు వదిలిపెట్టలేకపోయారు. అందువల్ల 23వ తేదీన కూడా పోలీసులు షాజీని ప్రశ్నించారు. అయితే పోలీసుల తీరు బాగాలేదని షాజీ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమెతో పాటు ఒక ప్రముఖ న్యాయవాది కూడా ఉన్నాడు. షాజీ భార్య సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ దర్యాప్తు అధికారి కాస్త కూడా లొంగలేదు. తనను విచారిస్తున్న వాళ్ళను చాలా సులభంగా మోసం చేయగలననే నమ్మకం షాజీకి ఉండింది. కానీ 24వ తేదీ మధ్యాహ్నం అయినా అతన్ని వదిలిపెట్టకపోవడంతో తాను దొరికిపోయాననే భావన షాజీకి కలిగింది. అందువల్ల 24వ తేదీన దర్యాప్తు అధికారికి కొన్ని విషయాలు చెప్పడం ప్రారంభించాడు. షాజీకి ప్రవీణ్ అంతకుముందే తెలుసు. షాజీకి అత్యంత నమ్మకస్తుడైన ఒక ఉద్యోగిగా మొదట్లో ప్రవీణ్ ఉండేవాడు. షాజీకి ట్రావెలింగ్తో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. వాటన్నింటిలోనూ చాలా చురుగ్గా ఉంటూ షాజీకి సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే ప్రవీణ్. ఏ పని అప్పగించినా చాలా ఉత్సాహంగా చేసే ప్రవీణ్ అంటే షాజీకి చాలా ఇష్టం. అదే అభిమానం ప్రవీణ్పై షాజీ భార్యకు కూడా కలిగింది. అందువల్ల వారిద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. ఇదంతా గమనించిన షాజీ దగ్గరి బంధువు షాజీకి విషయం మొత్తం చెప్పాడు. ప్రవీణ్ను అప్పటి వరకు తన అన్ని వ్యాపార సంస్థల్లోనూ ఇన్వాల్వ్ చేసిన షాజీ ప్రవీణ్ తన భార్యతో సాన్నిహిత్యం పెంచుకున్నాడని తెలిసిన క్షణం నుండి ప్రవీణ్ను దూరం పెట్టాడు. అతనికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. మళ్ళీ ఎర్నాకుళంలో కాలు పెడితే చంపేస్తానని బెదిరించాడు. ఎర్నాకుళం నుండి ప్రవీణ్ను దూరంగా పంపించినప్పటికీ షాజీ మనసులో ప్రవీణ్ పట్ల ఉన్న పగ అలాగే ఉండిపోయింది. ఆ సమయంలో షాజీ తన 3వ భార్యతో కలిసి ఉంటున్నాడు. షాజీకి ఆ భార్య అంటే చాలా ఇష్టం. ఆమెతోనే ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది తెలిసినా కూడా చూసి చూడనట్లు వదిలేయడానికి షాజీకి అస్సలు నచ్చలేదు. షాజీకి ఎర్నాకుళంలోని చాలామంది రౌడీలతో సంబంధాలు ఉన్నాయి. వారిని ఉపయోగించుకుని ప్రవీణ్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల ప్రవీణ్ బంధువు, వరుసకు అన్న అయిన బినును చాలా తెలివిగా షాజీ తన వలలో వేసుకున్నాడు. అతనితోనే ప్రవీణ్ చావుకు పక్కా ప్లాన్ వేశాడు. బినుకు ప్రవీణ్తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే డిఎస్పి షాజీ ఇచ్చిన ఆదేశాల మేరకు నమ్మక ద్రోహం చేయడానికి బిను ఒప్పుకున్నాడు. మలప్పురంలో డిఎస్పిగా పనిచేస్తున్న షాజీ మలప్పురం నుండి కొట్టాయానికి కారులో చేరుకోవడానికి ఖచ్చితంగా ఎంత సమయం పడుతుందో నిమిషాలతో సహా లెక్కలేసుకుని ఈ ఘోరం చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. షాజీ మలప్పురం నుండి కొట్టాయానికి చేరుకునే వరకు ప్రవీణ్కు ఎలాంటి అనుమానం రాకుండా బిను కాలక్షేపం చేశాడు. రాత్రి సుమారు 11 గంటలు దాటిన తర్వాతే మలప్పురం నుండి బయలుదేరిన డిఎస్పి షాజీ కొట్టాయానికి చేరుకుంటాడనే రహస్యం బినుకు ముందే తెలుసు.
షాజీ అనుకున్న సమయానికి స్పాట్కు వచ్చాడని ఫోన్ ద్వారా తెలుసుకున్న తర్వాతే బిను మద్యం మత్తులో ఉన్న ప్రవీణ్ను బైక్ మీద ఎక్కించుకుని ఆ మారుతి కారు ఆగి ఉన్న ప్రదేశానికి వచ్చాడు. నిజానికి ఈ దారుణం జరుగుతున్న సమయంలో ఆఫీసు రికార్డుల ప్రకారం డిఎస్పి షాజీ మలప్పురంలో డ్యూటీలో ఉన్నాడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా భవిష్యత్తులో ఈ మరణంపై పోలీసు దర్యాప్తు జరిగితే తాను ఆ సమయంలో మలప్పురంలోనే ఉన్నానని చట్టం ముందు నిరూపించడానికి కావాల్సిన దొంగ రికార్డులను, నకిలీ ఆధారాలను ముందే సృష్టించి పెట్టుకున్నాడు. సాక్ష్యాలను పక్కాగా సిద్ధం చేసుకున్న తర్వాతే షాజీ ఆ రాత్రి రహస్యంగా కొట్టాయానికి వచ్చాడు. షాజీ, బిను, ప్రవీణ్ అంతా ఆ కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే అంతా జరిగిపోయింది. ప్రవీణ్కు రెండు వైపులా కూర్చున్న కిరాయి గూండాలు అతని మెడకు తాడును బిగించారు. ఆ తాడును గట్టిగా లాగారు. ప్రవీణ్ ఊపిరాడక విలవిలలాడుతుంటే కాస్త కూడా కనికరం చూపలేదు. అతన్ని దారుణంగా చంపేశారు. ఆ తర్వాత శవాన్ని చీకటిలో ఉన్న ఒక రబ్బరు తోటలోకి తీసుకెళ్లారు. నిజానికి ఆ తోట షాజీ స్నేహితుడిదే. రాత్రివేళ అక్కడ జనసంచారం ఉండదు. ఆ రబ్బరు తోటలో ప్రవీణ్ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. డిఎస్పి షాజీ దగ్గరుండి చూస్తుండగా శరీర భాగాలను పలు ప్లాస్టిక్ కవర్లలోకి మార్చారు. ఆ కవర్లను ఎవరికీ అనుమానం రాకుండా కొట్టాయం, ఎర్నాకుళంలోని వివిధ నిర్మానుష్య ప్రాంతాల్లో నీటి ప్రవాహాల్లో పడేయాలని ఆ రౌడీలకు షాజీ చెప్పాడు. పని ముగిసిన వెంటనే షాజీ ఏమీ తెలియనట్లు రాత్రికి రాత్రే అక్కడి నుంచి మలప్పురానికి తన కారులో తిరిగి వెళ్ళిపోయాడు. చట్టాన్ని రక్షించాల్సిన ఒక పోలీసు ఉన్నతాధికారి చేసిన భయంకరమైన ఘోరాన్ని విచారణలో స్వయంగా తన నోటితోనే చెప్పాడు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాత్రింబవళ్లు కష్టపడి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇవ్వడంతో డిఎస్పి షాజీ ఇంతటి క్రూరమైన విషయాన్ని పోలీసుల ముందు చెప్పక తప్పలేదు. ఇప్పుడు మొదట పట్టుబడిన బిను చెప్పిన స్టోరీకి, ఆ తర్వాత డిఎస్పి షాజీ స్వయంగా ఒప్పుకున్న స్టోరీకి పొంతన కుదిరింది. షాజీ, బిను ఇద్దరూ చెప్పిన వాంగ్మూలం ప్రకారం ఆ వంతెన కింద దొరికిన భాగాలతో హత్యకు గురైంది ఖచ్చితంగా ప్రవీణే అని తేలిపోయింది. కానీ ప్రవీణేనని కోర్టు ముందు 100కు 100% నిరూపించాలంటే ఆ నరికివేసిన తల కూడా పోలీసులకు దొరకాలి. కానీ షాజీ చెప్పిన దాని ప్రకారం శరీరం నుండి తలను వేరు చేసి ఎక్కడ పడేశారనేది ఆ ముగ్గురు కిరాయి గూండాలకు మాత్రమే తెలిసి ఉండాలి. అందువల్ల పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మళ్ళీ ఆ గూండాలను తమదైన శైలిలో విచారించారు. వారు భయపడి ఆ నరికిన శరీర భాగాలను ఎక్కడెక్కడ పడేశారనే పూర్తి వివరాలను పోలీసులకు ఒకరి తర్వాత ఒకరు చెప్పారు. తన్నీర్ ముక్కం బండు సమీపంలో మొండాన్ని, కొట్టాయం చీపుంగల్ వంతెన కింద 2 కాళ్లను పడేసిన విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్న ఆ గూండాలు మరొక షాకింగ్ నిజాన్ని కూడా చెప్పారు. ఆ శరీర భాగాలను వేరువేరు చోట్ల నీటిలో పడేసే సమయంలో వారితో పాటు డిఎస్పి షాజీ కూడా ఉన్నాడని వారు బాంబు పేల్చారు. అంతకుముందు డిఎస్పి షాజీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం అలా లేదు. షాజీ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ప్రవీణ్ను రబ్బరు తోటలో ముక్కలు ముక్కలుగా చేసి కవర్లలో పెట్టేంత వరకే తాను ఆ గూండాలతో ఉన్నానని, ఆ తర్వాత మలప్పురం వెళ్ళిపోయానని చెప్పాడు. కానీ రౌడీలు చెప్తున్నది ఏంటంటే ఆ శరీర భాగాలను ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళి పడేశారనే ప్లాన్ అంతా షాజీదేనని, ఎందుకంటే షాజీ ఆ సమయంలో వారితోనే కలిసి కారులో తిరిగాడని చెప్పారు. మరి ప్రవీణ్ తలను ఏం చేశారు, ఎక్కడ దాచారు అని పోలీసులు గట్టిగా అడిగారు. అన్ని శరీర భాగాలను నీటిలో పడేసినప్పటికీ ముఖ్యమైన తలను మాత్రం తాము నీటిలో వేయకుండా భూమిలో పూడ్చిపెట్టామని ఆ గూండాలు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. తన్నీరు ముక్కంలో ఆ తలలేని మొండాన్ని నీటిలో పడేసిన తరువాత తిరిగి వచ్చే దారిలో ఒక బార్ సమీపంలో తలను మట్టిలో పూడ్చిపెట్టామని ఆ గూండాలు చెప్పారు. నిజంగానే పోలీసులకు ఈ కేసులో ఒక అత్యంత కీలకమైన సమాచారం దొరికింది. ఎందుకంటే హత్యకు గురైన ఆ వ్యక్తి ప్రవీణని సైంటిఫిక్గా నిరూపించడానికి అత్యంత కీలకమైన ఆధారం ఆ తలే. వెంటనే పోలీసులు ఆ చోటుకు వెళ్ళారు. ఆ గూండాలు చూపించిన స్థలాన్ని తవ్వారు. కానీ ఎంత తవ్వినా అక్కడ ఆ తల లేదు. అప్పుడు గూండాలకు ఒక పెద్ద అనుమానం కలిగింది. సార్, మేము రాత్రిపూట పూడ్చిపెట్టాం కదా, ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట ఉంటుందని వారు చెప్పారు. పోలీసులు పెద్ద జేసీబీని రప్పించారు. ఆ బార్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని తవ్వించారు.
ప్రతి అంగుళాన్ని నిశితంగా గమనించారు. ఈలోపు విషయం ఊరంతా తెలియడంతో వేలాది మంది జనం ఆ బార్ సమీపానికి తరలివచ్చారు. కేరళలోని ప్రముఖ టీవీ ఛానళ్లు ఇదంతా లైవ్గా చూపించాయి. దీంతో కేరళ వ్యాప్తంగా ఈ ప్రవీణ్ కేసు సంచలన కేసుగా మారిపోయింది. పోలీసులు ఎంత వెతికినా ప్రవీణ్ తల మాత్రం దొరకలేదు. ఒకవేళ ప్రవీణ్ తల దొరకకపోతే అసలు ప్రవీణ్ను తాము హత్య చేయలేదు అనే రీతిలో షాజీ కోర్టులో తన వాంగ్మూలాన్ని మార్చడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం దర్యాప్తు చేస్తున్న పోలీసులకు చాలా బాగా తెలుసు. ప్రవీణ్ను హత్య చేశాడనే బలమైన సెక్షన్ల కిందనే షాజీపై కేసు నమోదు చేశారు. ఒకవేళ హత్యకు గురైంది ప్రవీణేనని, ఈ దొరికిన భాగాలు అతనివేనని ఆ తల ఆధారంగా కోర్టులో శాస్త్రీయంగా నిరూపించలేకపోతే సాక్ష్యాధారాలు లేవనే నెపంతో కేసు కొట్టేసి షాజీ సులభంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎంత తవ్వినా ప్రవీణ్ తల దొరకనప్పుడు పోలీసుల మదిలో ఇలాంటివే ఎన్నో ఆలోచనలు కలిగాయి. దాంతో విచారణ చేస్తున్న అధికారులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ప్రవీణ్ తల దొరకకపోయినప్పటికీ దొరికిన మిగతా ఆధారాలను బట్టి పోలీసులు డిఎస్పీ షాజీ అరెస్టును అధికారికంగా రికార్డుల్లో నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు అంటే A1గా డిఎస్పీ షాజీని, రెండో నిందితుడు A2గా బినూను, మిగిలిన నిందితులుగా సహకరించిన 3 గూండాలను చేర్చారు. అయితే దర్యాప్తు ఇంకా ముగియలేదు. ఎందుకంటే మృతుడి తల దొరకాలి కదా. ఆ తలను ఎలాగైనా కనుగొనడం కోసం పోలీసులు వివిధ బృందాలుగా విడిపోయారు. అందులో ఒక బృందాన్ని షాజీ మలప్పురంలో పనిచేస్తున్న ఆఫీస్ మరియు అతని నివాసానికి పంపారు. మరో బృందాన్ని షాజీకి మట్టాంచేరిలో ఉన్న సొంతింటికి పంపారు. షాజీకి సంబంధం ఉన్న అతను తిరిగిన అన్ని ప్రాంతాలను జల్లెడపట్టాలని దర్యాప్తు అధికారి నిర్ణయించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆ తల మాత్రం దొరకలేదు. ఇలాంటి సమయంలోనే ఊహించని విధంగా ఒక క్లూ దొరికింది. కొచ్చిలోని నేవీ బేస్ సమీపంలో ఉన్న సముద్ర బ్యాక్ వాటర్లో ఒక ప్లాస్టిక్ కవర్ స్థానిక ప్రజల దృష్టిలో పడింది. చేపల వేట కోసం వెళ్లిన మత్స్యకారులు విసిరిన ఒక వలలో ఆ ప్లాస్టిక్ కవర్ చిక్కుకుంది. అనుమానంతో ఆ కవర్ను తీసి పరీక్షించిన మత్స్యకారులు అందులో తల ఉందని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం ఏటుమానూరు పోలీస్ స్టేషన్కు చేరింది. తల దొరికిందనే సమాచారం అందగానే దర్యాప్తు బృందాలకు కలిగిన సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. అది ప్రవీణ్ తల అని నిర్ధారణ అయితే ఈ కేసును ముగించవచ్చు. పోలీసులు వెంటనే ఆ తల ఉన్న ప్రాంతానికి వెళ్లారు. నిజానికి బాగా కుళ్ళిపోతున్న స్థితిలోనే వారికి ఆ తల దొరికింది. పోస్టుమార్టం కోసం ఆ తలను పంపించారు. అయితే ఆ తలకు సూపర్ ఇంపోజిషన్ అంటే ఖచ్చితమైన గుర్తింపు పరీక్ష చేయించాలని నిర్ణయించారు. ప్రవీణ్ ఫోటో ఇప్పటికే వారి వద్ద ఉంది. ఆ ఫోటోను పోలి ఉండేలా సూపర్ ఇంపోజిషన్ ద్వారా ఒక ఫోటో వస్తే ఆ రెండు ఒకే వ్యక్తివని నిరూపించవచ్చు. డాక్టర్ ఉమాదత్తన్ గతంలో చాలాసార్లు ఇలాంటి సూపర్ ఇంపోజిషన్లు చేశారు. డాక్టర్ ఉమాదత్తన్ గురించి ఇదివరకే మనం ఒక కేసులో చెప్పుకున్నాం. ఆయన కేరళ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఆయన పేరున్న డాక్టర్. సూపర్ ఇంపోజిషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత వారికి లభించిన ఫోటో నిజంగానే ప్రవీణ్ ఫోటోతో సరిపోలింది. దొరికిన ఆ తల ప్రవీణ్దేనని 100% నిర్ధారించగల ఆధారం పోలీసులకు లభించింది. అప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసుల వద్ద అనేక మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. బిను, ప్రవీణ్లను ఏటుమానూరు బస్టాండ్ సమీపంలో చూసిన దివాకరన్ వాంగ్మూలం ఉంది. బిను మరియు ప్రవీణ్లను కొట్టాయంలోని బారుకు ఎదురుగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ బండి యజమాని గుర్తించిన వాంగ్మూలం కూడా ఉంది. బార్లోని వెయిటర్ కూడా వారిద్దరిని చూసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాకుండా సినిమా టికెట్లను కూడా సేకరించారు. ఈ అన్ని ఆధారాలను బట్టి పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు షాజీ వాదన చాలా సాధారణంగా ఉండింది. హత్యకు గురైంది ప్రవీణేనని ఖచ్చితంగా చెప్పలేమనేది షాజీ వాదన. నేను ప్రవీణ్ను చంపలేదు, నాతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా ప్రవీణ్ను చంపలేదు. ప్రవీణ్ కనిపించకుండా పోయాడనేది మాత్రమే నిజం. కనిపించకుండా పోయిన ప్రవీణ్ను హత్య చేశామనే పేరుతో మమ్మల్ని అరెస్ట్ చేయడం, విచారించడం కరెక్ట్ కాదు అనే రీతిలో షాజీ వాదన సాగింది. కానీ DNA పరీక్ష ఫలితాలు బయటకు వచ్చినప్పుడు ఆ వాదన కోర్టులో నిలబడలేకపోయింది. DNA పరీక్ష ఫలితం ఆ విషయాన్ని స్పష్టంగా నిరూపించింది. కొట్టాయం మెడికల్ కాలేజీలో మొదట పోస్టుమార్టం చేసిన కాళ్ళు, ఆ తర్వాత దొరికిన మొండెం, చేతులు,
ఆ తర్వాత లభించిన తల అన్నీ ఒకే వ్యక్తివని డిఎన్ఏ పరీక్షలో స్పష్టంగా తేలింది. ఆ డిఎన్ఏను ప్రవీణ్ తండ్రి పవిత్రన్ డిఎన్ఏతో సరిపోల్చి చూసినప్పుడు అది ప్రవీణ్దేనని మరోసారి ఖరారైంది. హత్యకు గురైంది ప్రవీణేనని ప్రాసిక్యూషన్ కోర్టులో స్పష్టంగా నిరూపించడంతో షాజీ వాదనలు పూర్తిగా చెల్లాచెదురయ్యాయి. విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ ఆ తలకు ఏం జరిగిందనే విషయాన్ని చాలా స్పష్టంగా కోర్టుకు వివరించింది. గూండాలు షాజీ కలిసి ఆ బార్ సమీపంలో తలను పూడ్చిపెట్టారు. తలను పూడ్చిపెట్టిన తర్వాత బార్లోకి వెళ్లి మద్యం తాగి వారంతా అక్కడి నుండి విడిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి వేళల్లోనే మళ్ళీ బార్ సమీపానికి చేరుకున్న షాజీ ఆ తలను మట్టి నుండి బయటకు తీశాడు. ఎవరికీ తెలియకుండా ఆ తలతో ఎర్నాకులానికి తిరిగి వచ్చిన షాజీ దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లోకి మార్చాడు. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్తో పాటు బాగా బరువున్న ఒక రాయిని కూడా పెట్టి వాటన్నింటినీ కలిపి మరో ప్లాస్టిక్ కవర్లోకి మార్చాడు. ఆ కవర్ను తీసుకుని కుండన్నూరు వంతెనపైకి చేరుకున్న షాజీ ఆ వంతెన కిందకు దాన్ని విసిరివేశాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్లాస్టిక్ కవర్ పైకి తేలదని షాజీ భావించాడు. కానీ మృతదేహాలకు ఉండే ఒక లక్షణం ఏంటంటే కొంత సమయం తరువాత గ్యాస్ చేరి అది ఉబ్బుతుంది. తల అయినప్పటికీ అందులో కొంత మాంసం మిగిలి ఉంది. దాని ఫలితంగా ఆ కవరు ఉబ్బి దాని లోపల గ్యాస్ నిండడంతో అది పైకి తేలింది. ఆ కవరు గనుక పైకి తేలకపోయి ఉంటే తలను గుర్తించడం సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ అదే జరిగి ఉంటే షాజీ వాదన కోర్టులో బహుశా నిలిచేదేమో. పోలీసులు తమ శాఖకు చెందిన ఒక అధికారి నేతృత్వంలో జరిగిన నేరమైనప్పటికీ చాలా నిజాయితీగా దర్యాప్తు జరిపారు. ఏ కారణంతో కూడా తప్పు చేసిన డిఎస్పీ షాజీ తప్పించుకోకూడదనే పట్టుదల దర్యాప్తు అధికారికి ఉండింది. అందువల్లనే ఆయన అన్ని ఆధారాలను చాలా తెలివిగా సేకరించి ఆ ఆధారాలను ప్రాసిక్యూషన్కు అప్పగించారు. ప్రాసిక్యూషన్ కూడా పక్కా ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఆ ఆధారాలను కోర్టులో చాలా చక్కగా ప్రవేశపెట్టగలిగారు. వాదనలు పూర్తయ్యాక షాజీకి అతని బృందానికి జీవిత ఖైదు శిక్ష పడింది. షాజీ సహజంగానే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. హైకోర్టు ఆ అప్పీల్ను కొట్టేసింది. ఇక షాజీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. షాజీ అప్పీల్ను సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారించినప్పటికీ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత గల ఒక అధికారి చేసిన అతి క్రూరమైన హత్యగా ఈ కేసును చూసిన సుప్రీంకోర్టు షాజీకి వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న షాజీ తన శిక్షను రద్దు చేయాలని లేదా ఆ శిక్షను కొద్దిగా తగ్గించాలని కోరాడు. కానీ శిక్షను తగ్గించకూడదని కోరిన వారిలో షాజీ రెండో భార్య, కొడుకు కూడా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘోరం చేసిన షాజీ తప్పించుకోకూడదని షాజీ కొడుకు కోరుకున్నాడు. అదే పట్టుదల ఈ దర్యాప్తును చేపట్టిన అధికారికి, ఆ టీంలోని పోలీసులకు కూడా ఉండింది. అదే పట్టుదల ప్రాసిక్యూషన్కు కూడా ఉంది. అందుకే పక్కా ప్రణాళికతో హత్య చేసిన షాజీ అనే పోలీస్ అధికారి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. తప్పును దాచాలనుకుంటే అది ఎప్పటికీ దాగదు. ప్రకృతి ఏనాటికైనా న్యాయాన్నే గెలిపిస్తుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.